పైకి చూడాలి. హలో మిత్రులారా, నా ఛానల్కి తిరిగి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో నాకు చాలా చాలా స్పెషల్ మాట. ఎందుకంటే నా కొడుకు నేను ఒకే స్టేజ్లో పెర్ఫామ్ చేయబోతున్నాము, ఒకరి ఎదుర ఇంకొకరం. సో ఇది ముందు రోజు స్కూల్కి వెళ్తున్నా అనమాట. సో పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ముందు రోజు ఆ రోజు మా ఇంట్లో హడావిడి ఎలా ఉంటుందో మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో పెర్ఫార్మెన్స్ చేసే ముందు రోజు స్కూల్లో ప్రాక్టీస్ ఉంది. సో వాడు నేను ఇంకా మా వారు ఆఫీస్కి ముగ్గురం బ్యాగ్లు వేసుకొని బయలుదేరమాట. అండ్ వెళ్ళిపోయిన తర్వాత స్కూల్లో నేను ఒక 2 సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశాను. పిల్లలందరికీ మళ్ళీ ఇది ఫైనల్ రిహార్సల్ అని చెప్పి చేపించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చానమాట. అక్కడి నుంచి ఇంటికి వచ్చాక ఈవినింగ్ ఇంట్లో డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను హెడ్ బాత్ చేశాను. సో ఏదైనా స్పెషల్ డే ఉంటే నేను ఆ రోజు హెడ్ బాత్ చేయను, ముందు రోజే చేస్తాను. అండ్ ఇక్కడ నేను నా పనులన్నీ చేసుకుంటూ ఉంటే మీన్ వైల్ మా వారు చౌహాన్కి డిన్నర్ తినిపిస్తున్నారన్నమాట. సో ఆయన నాకు చాలా సపోర్టివ్ అండ్ కోఆపరేటివ్ మాట. సో నేను దీపాలతో పెర్ఫార్మెన్స్ ఉండే, సో అవన్నీ నేను ముందు రోజు అరేంజ్ చేసుకుంటున్నాను. కాస్ట్యూమ్ ఒక దగ్గర పెట్టేసుకొని అండ్ అలాగే పట్టుకెళ్లాల్సిన థింగ్స్ అన్నీ ఒక దగ్గరే అరేంజ్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. సో యూజువల్గా మెహందీ పెట్టుకుంటాను నేను, పారాని పెట్టుకోను పోతుంది అని చెప్పి. సో ఒక చేతికి నేను పెట్టుకుంటే ఇంకో చేతికి మా వారు పెడుతున్నారు. ఎస్, ఈ క్లిప్ చాలా బ్లర్గా ఉంది, కానీ ఆ బ్లర్లోనే చాలా ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమే నేను ఈ క్లిప్ అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ ఈ పెర్ఫార్మెన్స్ అప్పుడు మా అమ్మ ఉంది మాట, అప్పుడు మా అమ్మ పెట్టింది. ఈ ఇయర్ మా వారు పెడుతున్నారు. ద ఆర్టిస్ట్ కెమెరా అవతలు ఉన్నారు, రావడానికి సిగ్గుపడుతున్నారు కెమెరా ముందుకు. యాక్చువల్గా జనరల్గా పెర్ఫార్మెన్స్ అంటే అందరూ స్టేటస్ చూసి ఓకే అనుకుంటారు, కానీ దాని ముందు రోజు ఆ నెక్స్ట్ రోజు కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఒక పెర్ఫార్మెన్స్ ఒక వీడియో వస్తుంది. ఇంత కష్టపడుతున్నందుకు మీరు నాకు ఇచ్చేది రిటర్న్లో ఏదన్నా ఉందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి పూర్తిగా. అదే మీ నుండి నేను ఆశించేది. సో రేపటి పెర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూడండి. మార్నింగే 5:30కి లేచనమాట. లేవడమే బయటకు వెళ్ళిపోయాను. ఈ మధ్య పిల్లలు గోల ఎక్కువైపోయింది, మొక్కలను పాడు చేసేస్తున్నాయి, అవి చూసుకుందామని వచ్చాను. రెండే పారిజాత పువ్వులు పూచాయి, కానీ స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందో. అండ్ బయట అయితే చలి చాలా దారుణంగా ఉంది. ఇంకెక్కువసేపు ఉంటే గడ్డలా బిగుసుకుపోతానని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయానమాట. సో పక్క వంట, పక్క కాలకృత్యాలు తీర్చుకోవడం, ఓ పక్క మేకప్ కావాల్సినవి అన్నీ ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకోవడం, అన్నీ టకటకా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను స్కూల్ దగ్గరికి 8:30 కల్లా వెళ్ళిపోవాలి. ఇంకా జున్ను మా వారు అయితే చాలా డీప్ స్లీప్లో ఉన్నారు. జున్ను 9:30కి వస్తే సరిపోతుంది అన్నారు. సో ఫైనల్గా నా మేకప్ లుక్ అయితే ఇది రెడీ అయిపోయినమాట. డ్రెస్ అయితే రెంట్కి తెచ్చుకున్నాను. రీసెంట్గా మేకప్ వీడియో చూశారు కదా, ఆ ప్రొడక్ట్స్తో నేను చేసుకున్న మేకప్. సో ఈ లుక్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు, 5కి ఎంత ఇస్తారో కమెంట్స్లో తెలియజేయండి. నాకైతే ఫస్ట్ టైం వేసుకున్నా, నేనే బాగా చేసుకున్నానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ జ్యువెలరీ కూడా రీసెంట్గానే కొనుక్కున్నాను అనమాట. సో ఇది నా ఫైనల్ లుక్. కొంచెం టెన్షన్గా ఉంది, ఎన్నిసార్లు పెర్ఫార్మెన్స్ చేసినా స్టేజ్ ఫస్ట్ టైం ఎక్కినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఓవరాల్గా ఇలా ఉన్నాను. సో సన్ రైజెస్ వస్తున్నాయి, వాటిని అయితే అడ్డం చెప్పలేం కదా. స్టార్ట్ అయిపోయాను. సో నన్ను డ్రాప్ చేసేసి వీళ్ళు వచ్చి మళ్ళీ రావడానికి మాట, ఆటోస్ బుక్ అవ్వలేదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, టైం అయితే అయిపోయింది. సో నేను ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాను. సో మేడమ్స్ ముగ్గురు రెడీగా ఉన్నారన్నమాట. అండ్ పిల్లలు కూడా ఒకరు వస్తున్నారు. అండ్ ఒక విషయం నేను మెన్షన్ చేయాలండి, ఈ టీచర్స్ పిల్లల మీద చూపించే ప్రేమ అయితే సూపర్ అసలు. అండ్ వాళ్ళ డెడికేషన్. అండ్ ఇదే నేను పెర్ఫామ్ చేసే ప్లేస్ మాట. అంతమంది క్రౌడ్ ముందు చేయబోతున్నాను. అండ్ నేను నేర్పించే వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళనే రెడీ అవ్వమని టీచర్స్ చెప్పారు, కానీ వాళ్ళు కొన్ని మిస్ఫైర్ అయ్యాయి మాట. డ్రెస్ ఫస్ట్ టైం కదా వేసుకోవడం, సరిగ్గా వేసుకోకపోతే మొత్తం వచ్చిన పిల్లలందరికీ మళ్ళీ ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ నేను సెట్ చేశాను. అండ్ చాలా టైట్గా కడుతున్నాను అనమాట. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ చేస్తా ఊడిపోయి అంటే పిల్లల కాన్సన్ట్రేషన్ అంతా వాటి మీదే ఉంటుంది. అయ్యో నా
నాది పోయింది అన్నట్టు. అండ్ చూడండి నా డాన్స్ పర్ఫార్మెన్స్, అదే నేను నేర్పించిన పిల్లలు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ మాట. సో అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అన్నీ చెప్తున్నాను అనమాట. కంగారు పడకండి, ఒకవేళ ఏది మర్చిపోయినా నవ్వుతూ చేసేయండి, టెన్షన్ ఏం పడద్దు, మీ ముందు నేను ఉంటాను అని చెప్పాను. వాళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అండ్ ఇంకా జున్ను కూడా వచ్చారు. జున్నుకి వాళ్ళు ఒక కాస్ట్యూమ్ ఇచ్చారన్నమాట. వాళ్ళ టీచర్సే రెడీ చేసేస్తున్నారు. పిల్లలు అల్లరి చేస్తారని వాళ్ళకైతే అలా స్నాక్స్ ఇస్తానే ఉన్నారు. అండ్ ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ మేడం జున్నుకు కూడా మేకప్ వేసేస్తున్నారు. అండ్ వాడైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అవన్నీ వేస్తుంటే. నైట్ నుంచి కలలు గంటా ఉన్నాడు మా వాడు. వాళ్ళకి పాపం రేపు రోబో 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 అని క్లోజ్ యూర్. జున్ను స్కూల్ వల్ల స్పెషాలిటీ ఏంటంటే ప్రతిదీ పిన్ టు పిన్ పర్ఫెక్ట్గా ఉండేలా చూస్తారు. అండ్ ప్రతి అరేంజ్మెంట్స్ టీచర్స్ దగ్గరుండి ఇన్వాల్వ్ అయ్యి చేస్తారన్నమాట. అండ్ ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ విషయంలో అయితే అసలు చాలా బాగా చేస్తారు. అండ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్స్కి వాళ్ళు బొకేస్ ఇచ్చి సత్కారంలా చేశారన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు ఒకరు బొకే ఇచ్చారు. అండ్ అది మా హస్బెండ్ ముందు, నా కొడుకు ముందు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఆ హ్యాపీనెస్ని అయితే అస్సలు వెలకట్టలేను. ఆ పక్కనున్న అబ్బాయి పేరు పంకజ్ మాట, ఆయన వెస్ట్రన్ డాన్సర్. సో మా ఇద్దరికి బొకేస్తో ఇచ్చారు. నేనైతే అసలు ఈ ఫీలింగ్ని నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ నేను నేర్పించిన పిల్లల పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా మర్చిపోయి టెన్షన్ పడతారేమో అని చెప్పి నేను వాళ్ళకి ఎదురుగానే నించొని చిన్నగా గైడ్ చేస్తున్నాను అనమాట. సో కానీ నా అవసరం అయితే వాళ్ళకి ఏమీ రాలేదు. నేను నేర్పించింది చాలా బాగా చేశారు. అండ్ అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు నన్ను. చిన్నపిల్లలకి చాలా బాగా నేర్పించారండి అని చెప్పి. డాన్సర్కి ఇదే కదండి కావాలి, మనం చేసిన వర్క్కి ఒకరు గుర్తించి మనం దానికి పొగిడితే ఇంకా దానికి మించి ఇంకేం అక్కర్లేదు. అండ్ ఇంకా ఇప్పుడు జున్నుగాడి పెర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ వాడి కాన్సన్ట్రేషన్ అంతా నాన్న ఎక్కడున్నారు, నాన్న చూస్తున్నారా లేదా అనేమాట. సో ఫైనల్గా వీడి పెర్ఫార్మెన్స్ కూడా అయిపోతుంది. అండ్ ఈసారి వీడి స్కిట్ కూడా ఒకటి చేశాడు చంద్రయాన్ గురించి. అండ్ మా వాడైతే చాలా క్యూట్గా ఉన్నాడు కదా ఆ డ్రెస్లో. సో వాళ్ళ ఏజ్కి మర్చిపోకుండా చాలా బాగా చేశారన్నమాట. వాడొక్కడే కాదు, మొత్తం పిల్లలందరూ. అండ్ ఫైనల్లీ నా పెర్ఫార్మెన్స్ టైం కూడా వచ్చేసింది మాట. సో డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఒక్కసారి మా వారిని చూశాను. ఆయన ఫేస్లో ఫుల్గా స్మైల్ ఉంది. నాకు ఒక కోరిక ఉంది, నా పేరెంట్స్ ముందు అలాగే నా ఇన్లాస్ ముందు ఒకసారి ఇలా స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తే వాళ్ళు చూడాలి అని. సో నా కోరిక కూడా నెరవేరాలి అని కోరుకుంటున్నాను. అండ్ కిడ్స్ అందరికీ పిజ్జా ఇచ్చారు. వాడైతే ఫుల్ హ్యాపీ మాట. ఇంటికైతే వచ్చేసాం. ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. చాలా బాగా చేశానని అందరూ చెప్తున్నారు, కానీ నా వీడియో ఎలా వచ్చిందో నేను ఇంకా చూసుకోలేదు. సో అదంగా నేను సపరేట్గా అప్లోడ్ చేస్తాను. రెడీ అవ్వడం ఒక ఇంత అయితే ఇది తీయడం అంతా ఒక ఇంత మాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.